Subscribe to Color Frames. లార్డ్స్ వేదికగా జరిగిన 4వ వన్డేలో ఇంగ్లాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. వర్షం ప్రభావంతో జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు 186 పరుగుల తేడాతో ఓడిపోయింది. వన్డే క్రికెట్లో కంగారు జట్టుకు ఇది 4వ అతిపెద్ద ఓటమి. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. జట్టులోని 8 మంది ఆటగాళ్లు 2 అంకెల స్కోర్ను చేరుకోకుండానే వికెట్లు సమర్పించుకున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ను 50 ఓవర్ల నుంచి 39 ఓవర్లకు కుదించారు. ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్ మధ్య తొలి వికెట్కు 48 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఇంగ్లాండ్ తరపున హ్యారీ బ్రూక్ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బ్రూక్ 58 బంతుల్లో 87 పరుగులతో కంగారులను కంగారు పుట్టించాడు. లియామ్ లివింగ్స్టోన్ కూడా తుఫాను బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. చక్కని బ్యాటింగ్ శైలితో పసందైన 4లు, 6లతో విరుచుకుపడ్డాడు. అతను 27 బంతుల్లో 7 సిక్సర్లు, 3 4ల సాయంతో 62 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 39 ఓవర్లలో 312 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇంగ్లాండ్ ఇచ్చిన 313 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు మొత్తం పేక మెడలా చెల్లాచెదురైంది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ తొలి వికెట్కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఆ తర్వాత టీం చెల్లాచెదురైంది. జట్టులోని 8 మంది బ్యాట్స్మెన్లు 2 అంకెల స్కోర్ను కూడా అందుకోలేకపోయారు. దీంతో జట్టు మొత్తం 24.4 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ తరపున మాథ్యూ ప్యాట్స్ 4 వికెట్లు, బ్రియాన్ కర్స్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశారు. ఈ 5 వన్డేల సిరీస్ లో తొలి 2 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కాగా 3, 4 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అలాంటి పరిస్థితుల్లో 5 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ 2-2తో సమమైంది. ఇప్పుడు సిరీస్ డిసెండింగ్ మ్యాచ్ రేపు సెప్టెంబర్ 29న జరగనుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.